ఇప్పుడు విజయవాడ వెస్ట్ని అభివృద్ధి పదంలో మెరుపు వేగంతో ప్రయాణించేలా చేస్తున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారు చాలా శ్రమతో పొందుపరిచిన బడ్జెట్ సుదీర్ఘమైన ఉపన్యాసం ద్వారా ఈ సభలో ప్రవేశపెడతాం జరిగింది. అయితే మామూలుగా చాలా రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కూటమి తరపున దీన్ని మనం త్రిబుల్ ఇంజిన్ సర్కార్గా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపుతున్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత ఈ బడ్జెట్లో ఒకవైపు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యత ఇచ్చారు. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 ఈ బడ్జెట్ కేవలం 1 సంవత్సరం కోసం కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24లో ప్రభుత్వం వచ్చినాక ఒక వైట్ పేపర్ ప్రవేశపెట్టారు. ఆ వైట్ పేపర్లో కొన్ని అంశాలు పెండింగ్ బిల్స్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్, కన్సాలిడేటెడ్ ఎంప్లాయీ ఏరియర్స్, రిస్క్ వెయిటెడ్ కార్పొరేట్ డెట్, కమిటెడ్ లయబిలిటీస్ అన్నీ కూడా పెడతాం జరిగింది. అయితే అది కూడా మనం కనుక ప్రవేశపెడితే అప్పటి నుంచి ఇప్పటికి మనం ఎంత అభివృద్ధి పరిచాము అనేది తెలియజేయడానికి ఈజీగా ఉండేది. దాంతోపాటు లోటు బడ్జెట్ని భర్తీ చేయడానికి మనకి అనేక మార్గాలు లేక అప్పు పెంచడం మాత్రమే ఒక మార్గం కింద మనం బడ్జెట్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కూడా డెఫినెట్గా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. ఆ అవకాశాలు మనం ముఖ్యంగా పేర్కొంటే మన దగ్గర ఉన్న కార్పొరేషన్స్ అన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి ఆ కార్పొరేషన్లో ఇన్కమ్ ఎలా పెంచుకోవాలనేది చేయటం. దాంతోపాటు డెఫినెట్గా స్టేట్ సావనీర్ ఫండ్ అనేది ఒకటి పెట్టబోతున్నారు. అది ఒకటి చాలా మంచి పరిణామం. 100 కోట్లతో ముఖ్యమంత్రి గారు మన ఈ ప్రభుత్వం కష్టపడి అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నప్పుడు అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా గుజరాత్, కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు, దేశాల్లో కూడా మనం ల్యాండ్ ఇవ్వకుండా డెఫినెట్గా ఇండస్ట్రీస్ రావు. ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు మార్కెట్ వాల్యూకి అండర్ 11 UA కింద వాల్యుయేషన్ తీసుకొని ఈక్విటీ వితౌట్ ఓటింగ్ రైట్ కనుక తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు. ఆ సావనీర్ ఫండ్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా మంచి వాల్యూ వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి మైనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్ టోటల్లో 10% కూడా మనం ఇంకా మైనింగ్ చేయట్లా. ఆ 10% కూడా పూర్తిగా కాంట్రాక్టర్స్కి ఇస్తున్నాం. అలా కాకుండా రేజింగ్ కాంట్రాక్ట్ మాత్రం ఇచ్చి మనకు మైనింగ్ కార్పొరేషన్ ఉంది. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ టెండరింగ్ చేస్తే ఆదాయం డెఫినెట్గా పెరుగుతుంది. ఇది సూచనాప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు మనకి ఇరిగేషన్లో ప్రతిసారి కూడా మనం ప్రాజెక్టులు పెడుతున్నాం. కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం చాలా అవసరం. ఇరిగేషన్కి లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవ్వాలి. గతంలో వైకాపా కానీ పాతవి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్గా ఉన్నవి చాలా ఉన్నాయి గత దశాబ్దాలుగా. వాటిని గుర్తించి డెఫినెట్గా ఉత్తరాంధ్ర కానీ చాలా ప్రాజెక్ట్ పేర్లు అయితే వాటిని కనుక పూర్తి చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ చేయాలి అనేది కూడా కండిషన్ పెట్టుకుంటే కనుక గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క నాణ్యత పెరగాలి అని అంటే ఇప్పుడు మనం తాజ్ హోటల్ అయినా, ఓబరాయ్ హోటల్ అయినా, ఏ హోటల్ అయినా మనం ఫ్రాంచైజ్ అరేంజ్మెంట్లో తీసుకొస్తున్నాం.
ప్రైవేట్ వాళ్ళు, బిల్డింగ్ ఒకళ్ళు ఉంటారు. గవర్నమెంటే ఉంచి ప్రైవేట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా కేంద్రీయ విద్యాలయాలు కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ అనేక స్కూల్స్ వాళ్ళ ఆల్రెడీ అనేక సంవత్సరాల నుంచి నాలెడ్జ్ సంపాదించారు కాబట్టి సేమ్ టెక్నాలజీ వాడి మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే అమ్మకు దీవెన అనే తల్లికి వందనం అనే దీవెన ద్వారా వచ్చే డబ్బుని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక సూచనప్రాయంగా చెప్పగలను. అది కాక లాస్ట్ ఇయర్ మనం బడ్జెట్ కూడా చూసుకుంటే 98,000 కోట్ల రూపాయలు అప్పు అని పెడితే 58,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు రీపేమెంట్కి సరిపోయింది. 53లో 48,697 కోట్లు. అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనం 48,697 కోట్లు అని చెప్పి మనం ప్రొజెక్ట్ చేసాం. రీవైజ్ ఎస్టిమేషన్లో 33,000 కోట్లకు తీసుకొచ్చారు. 40,000 నుంచి 33,000 కోట్లకు తెచ్చారు. ఇప్పుడు వరకు మనం 20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. నాట్ బ్యాడ్. ఈ 2 నెలల్లో మిగిలింది ఖర్చు పెట్టగలరా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో ఇంట్రెస్ట్ బర్డెన్ రెడ్యూస్ చేయడానికి టర్మ్ లోన్స్ కూడా కనుక చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు తీసుకెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కంటిన్యూస్గా లిబరలైజేషన్ ఎన్వైర్న్మెంట్లో తీసుకొని గత 12 సంవత్సరాల నుంచి ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టింది. అట్లాగే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు నిజానికి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 13వ ఫైనాన్స్ కమిషన్లో మనకి రెవెన్యూ డెఫిసిటే లేదు. పైగా 2% ఎఫ్ఆర్బిఎంలో ఉండేవాళ్ళం. 14th ఫైనాన్స్ కమిషన్లో అప్పుడు మనం 14th ఫైనాన్స్ కమిషన్లో డెవల్యూషన్ 32 నుంచి 42కి తీసుకెళ్ళటం, దాంతోపాటు రెవెన్యూ డెఫిసిట్ మన ఆంధ్రప్రదేశ్కి విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి ఒక 22,000 crores ఏమో తీసుకురావడం జరిగింది. అదే తర్వాత ఇంకా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సైజు పెరగటం మూలాన ఈ డెవల్యూషన్లో డెఫినెట్గా మనకి డబ్బు బాగానే వస్తూ ఉంది. 42 నుంచి 41% చేసిన 16th ఫైనాన్స్ కమిషన్లో సుమారుగా 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం మూలాన మన రాష్ట్రానికి 60,000 కోట్లు వస్తూ ఉంది. 60,000 కోట్లు కూడా ఇందులో చాలా అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇంతమంది ఎమ్మెల్యేలు అందరం వాళ్ళ ఓట్లు అడుక్కొని గెలిచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించడానికని చెప్పి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఏదైనా కానీ ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఆ ఫండ్ ఇవ్వటం ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అని కూడా నేను అంటున్నా. కానీ ప్రతి నియోజకవర్గంలో డెఫినెట్గా, ఎందుకంటే మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు దీర్ఘకాలిక సమస్యల గురించి నేను గత 18 నెలల నుంచి మిగిలినన్నీ చేయగలుగుతున్నాను. కానీ ప్రభుత్వంతో దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించడానికి ఎటువంటి రకమైన మార్గం నేను తేలేకపోతా ఉన్నాను. కాబట్టి ఆ ఎమ్మెల్యే వైజు చూసి అందరికీ కూడా ఫండ్స్ కొంచెం ఇస్తే సపోర్టు ఎమ్మెల్యేలకు కూడా మళ్ళీ మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 2 బడ్జెట్లే ఉన్నాయి. నిజానికి అందరూ చెప్పేది సమయం లేదు మిత్రమా అని అంటున్నారు. కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే సమయం చాలా తక్కువ ఉంది. దాంతోపాటు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో డెఫినెట్గా కొన్ని విధానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వేరే దేశాల్లో ఉన్నాయి తీసుకురావడం కొంచెం కష్టం, కానీ ఆ రాష్ట్రాల పేర్లు చెప్పడం సభాముఖంగా కరెక్ట్ కాదు. కానీ వాటిని తీసుకొచ్చి కేరళలో కానీ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి స్టడీ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మనకున్న, ఎందుకంటే సమస్య రెవెన్యూ డెఫిసిట్ ఉంది అని అంటే అయిపోయింది. అది మనకు 12 సంవత్సరాలు అయిపోయింది, విభజన జరిగి మన కాళ్ళ మీద మనం నిలబడవలసిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో నోటెడ్ ద 10% ఆఫ్ మైన్స్ దాన్ని చెప్పాను ఎట్లాగూ అనేది, అవి కూడా పెంచుకుంటే ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే రెడ్ శాండర్స్ కూడా ఫెల్లింగ్కి చాలా అవకాశాలు ఉన్నాయి. మన ఫారెస్ట్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి కూడా చేస్తూ పబ్లిక్ డెట్
ఆల్మోస్ట్ 33% నుంచి ఇప్పుడు 36%కి వెళ్ళింది. ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా డెట్ ఎంత ఉంది చూసుకుంటే డెఫినెట్గా ఎఫ్ఆర్బిఎం స్ట్రెస్లో ఉన్నాం మనం. దాన్ని కానీ పారదర్శకంగా మనం చూపించి ప్రజలకు కూడా తెలిసే విధంగా ఎంత కష్టపడుతున్నాం అనేది చెబితే ప్రజలు కూడా యాస్పిరేషన్స్ కొంచెం తగ్గించుకుంటారు. ఇప్పుడు లేకపోతే మాకు ఇల్లులు ఇవ్వట్లేదు, మాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదని కాన్స్టిట్యున్సీకి వెళ్తే స్కూల్లో చిన్నపిల్లలు చాక్లెట్స్ కోసం వెంబడబడినట్లుగా పడతా ఉన్నారు. కాబట్టి మనం కంటిన్యూస్గా చూస్తే ఈ డెట్ రేషియో మనకి 17-18లో కూడా 13%లో ఉండేది. మధ్యలో ఉన్న 5 సంవత్సరాలు ఏమో అసలు బాధ్యతారహితంగా చేసిన మాట వాస్తవమే. కానీ గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్. పీపుల్ విల్ కమ్ అండ్ పీపుల్ విల్ గో, బట్ వీ హ్యావ్ టు ఇన్హెరెంట్ థింగ్స్ చేయాల్సిందే, తప్పదు. కాబట్టి అది ఇప్పుడు 36% నుంచి 20%కి తగ్గించుకునే విధంగా కనుక మనం కష్టపడి నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచితే కానీ ఈ అప్పుల బారి నుంచి బయటపడడం అనేది నా ఉద్దేశం, అది నా సూచన. డెఫినెట్గా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్కి మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంపీ ల్యాడ్ ఫండ్స్ లాగా 2 కోట్లు ఇవ్వటం 3 కోట్లు ఇవ్వటం కంటే ప్రాజెక్ట్ ఎలాగూ మనం ఖర్చు పెడుతున్నాం, ఆ ప్రాజెక్ట్స్ ఇది దీర్ఘకాలిక సమస్య తీసుకురమ్మనమని చెప్పి ఆ సమస్యని పరిష్కారం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఇస్తే డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని కూడా మనం కనుక ఫాస్ట్గా తీసుకెళ్లాలంటే ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటే ఎన్జిఓస్, నేను నా తరపున సుజనా ఫౌండేషన్ నుంచి కూడా మా కాన్స్టిట్యున్సీలో అనేక చేస్తూ ఉన్నాను. అది ఒక్కటే చేయట్లేదు, ఇది చేస్తున్నామని చూపెట్టి ఇన్ఫోసిస్ కానీ ఇంకా సీడ్స్ అని క్రిస్ప్ అని ఇంకా రకరకాల ఎన్జిఓస్ దగ్గర కూడా నేను వెళ్ళగలిగి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత తేవచ్చు. అట్లాగే పర్ ఎమ్మెల్యేకి అని ఇంత డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా కంపల్సరీ కండిషన్ పెడితే 1:5 పెట్టినా 2 కోట్లు ఇస్తే 8 కోట్లు తెచ్చుకోవాలనేది పెడితే ఎమ్మెల్యేలు కూడా పరిగెత్తి 10 చోట్లకు వెళ్ళి తీసుకొస్తారని నా ఉద్దేశం. ఈ సూచనలు ఇచ్చి సమాప్తం చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. విలువైన సూచన.